அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுகவால என்ன பை வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். తమిళనాడు విజయ్కి ఒకే ఒక టెన్షన్ త్రిషట్ట. ఎవరు మాట్లాడుతున్నారు? ఉదయనిధి స్టాలిన్ కొడుకు. వీడు అంటే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానన్నాడు చూడండి వాడు. నిజంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా అధికార పక్షాన్ని విమర్శించవచ్చు. విమర్శించే హక్కు నీకు అది ఎవడుకుంటుంది. కానీ అలాగా వ్యక్తిగత దోషంలా త్రిష గురించి ఎవరో మాలాంటి వాళ్ళు మాట్లాడుకోవాలి. నీకెందుకు త్రిష గురించి? విజయ్కి త్రిషతో సంబంధం ఉందో లేకపోతే ఇంకొకరితో సంబంధం ఉందో అది ఆయన వ్యక్తిగత విషయం, ఆయన చూసుకుంటాడు. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే కూలిపోయాయి. మీకు మంచిదే కదా. రేపు త్రిష వల్ల విజయ్ ప్రభుత్వం కూలిపోతే నువ్వే కదా మళ్ళీ సీఎం అవుతావు. అక్కడ నీకెందుకు టెన్షను? త్రిష వల్ల మీకు మంచే జరుగుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ లాంటి వాళ్ళే మునిగిపోయారు ఆడవాళ్ళని నమ్మి. నువ్వెంత? లేకపోతే విజయ్ అంత? చాలా మంది మన దేశంలో రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఆడవాళ్ళ వల్ల జీవితాలు నాశనం చేసుకున్నారు. అలాంటిది నీకెందుకు త్రిష గురించి? ఆయన వ్యక్తిగత విషయాల గురించి నీకెందుకు? కావేరీ నదీ జలాలు ఎందుకు రావట్లేదు అడుగు. కావేరీ నదీ జలాలకు మీరేం చేశారో చెప్పండి. ఇప్పుడు విజయ్ వచ్చి సంవత్సరం కూడా పూర్తి కాలేదు, అప్పుడే కావేరీ జలాల గురించి మాట్లాడుతున్నాం. మీరేమొచ్చేసి దఫదఫాలుగా దశాబ్దాల కాలంగా పరిపాలించారు. ఏది పరిష్కారం? ఈరోజు కొత్తగా వచ్చినటువంటి విజయ్ పరిష్కారం కోసం చూస్తున్నాడు. ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి మాట్లాడి 3500 క్యూసెక్కులు రోజుకి విడుదల చేసేటట్టు మాట్లాడాడు. కాకపోతే అక్కడ ప్రజలు, కర్ణాటక ప్రజలు దానికి ఒప్పుకోలేదు. ఖచ్చితంగా తమిళనాడు ప్రజలకు ఎంత బాధ ఉంటుందో కర్ణాటక ప్రజలకు అంతే బాధ ఉంటుంది. దానికి సంబంధించి ఇరు వర్గాలు మాట్లాడుకోవాలి, ఇరు రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి తమిళనాడులో, అంటే కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి విజయ్ ప్రభుత్వంలో, ఇటు ఎలాగో కాంగ్రెసే కాబట్టి కర్ణాటకలో ఇద్దరు మొత్తానికి కలిసి మాట్లాడుకున్నారు. లోపాయికారికంగా రాహుల్ గాంధీ అక్కడ ఇచ్చినటువంటి సలహా మేరకు ఇద్దరు మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రజలు ఒప్పుకోలేదు. కర్ణాటక ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరీ జలాలు ఒక చుక్క కూడా వెళ్ళనివ్వరు తమిళనాడుకి కావేరీ జలాలు రానంత వరకు తమిళనాడు ప్రజలు, కర్ణాటక ప్రజలు ఆదరించరు. ఇంక ఇదంతే, ఇది ఇలాగే కొనసాగుతుంది. మీరు కావాలంటే చూడండి, ఈ నటులు వచ్చి అక్కడ నటించరు, వాళ్ళు వచ్చి ఇక్కడ నటించరు, సినిమాలు రిలీజ్ అవుతాయి, ఎవడు చూడరు. ఇంకా ఒక విషయం చెప్పనా, మనం తమిళనాడు సినిమాలు చూస్తాము, కర్ణాటక సినిమాలు చూస్తాము. మన సినిమాలు కర్ణాటక వాళ్ళు చూస్తారు కానీ, తమిళనాడు సినిమాలు కర్ణాటక వాళ్ళు చూస్తారు కానీ, కర్ణాటక సినిమాలు మాత్రం తమిళనాడు వాళ్ళు చూడరు. ఈ కావేరీ జలాల వల్లే చూడరు. కానీ తమిళనాడు సినిమాలు వస్తే మనము చూస్తాం, కర్ణాటక వాళ్ళు చూస్తారు. అంటే అంత పకడ్బందీగా ఉంటారు తమిళ ప్రజలు. అది ఏమైపోయినా కానీ దేశం అంతా ఒకవైపు వెళ్తే వీళ్ళు ఒకవైపు వెళ్తారు. అంటే వాళ్ళ రాష్ట్రం కోసం ఒక్క దీని మీద నిలబడటం తప్పేమీ కాదు. కానీ వేర్పాటువాదుల లక్షణాలతో వీళ్ళందరూ తయారు చేశారు. ఈ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ తాత, వాళ్ళ నాన్న ప్రజల్ని ఒక వేర్పాటువాద లక్షణాలతో, ముఖ్యంగా హిందువులకి వ్యతిరేకంగా హిందువులే తయారు చేసినటువంటి గొప్ప మనుషులు వీళ్ళు.